అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మా సంక్రాంతిని. అండ్ భోగి, మకర సంక్రాంతి, కనుమ అన్నీ కూడా చాలా హ్యాపీగా జరిగాయి. అసలు భోగి అంటే ఏంటి మమ్మీ? భోగి అంటే మనం భోగి మంటలు వేసాం కదా, నువ్వే కదా భోగి మంటలు పెట్టింది. మనలో ఉండే నెగిటివిటీని, మనలో ఉండే కోపతాపాలన్నింటినీ కూడా భోగి మంటల్లో వేసి కాల్చేయటం ఒకటి. మనం అలా కాల్చేయడం ఒక న్యూ బిగినింగ్కి మనం వెల్కమ్ చేయడం. ఇది మనకి న్యూ ఇయర్తో స్టార్ట్ అవుతుంది కదా. ఒక న్యూ ఇయర్లో మనకు వచ్చే ఫస్ట్ పండుగ, పెద్ద పండుగ ఇది. మనకి న్యూ బిగినింగ్స్ స్టార్ట్ అవుతాయి. రైతన్నలకి ఇప్పుడు పంట చేతికి వస్తుంది, డబ్బులు చేతితో వాళ్ళు డబ్బులు చూస్తారు, డబ్బులు ఉంటుంది కదా వాళ్ళ చేతుల్లో. సో అలా. అండ్ మనము భోగి మంటల్లో పిడకల్ని వేసి కాలుస్తారు. అలా పిడకలు వేసి కాల్చడం వల్ల ఎయిర్ ప్యూరిఫై అవుతుంది. సో అన్ని రకాలుగా భోగి మంటలు మనం ఇంట్లో ఉండే ఓల్డ్ ఐటమ్స్, పగిలిపోయినవి వుడ్ ఐటమ్స్ ఉంటాయి, ఫర్నిచర్, ఇలాంటివన్నీ కూడా మనం వేసి కాల్చేస్తాం. ఇంకొకటి మనకి ఇప్పుడు చలి ఎక్కువ ఉంటుంది కదా, సో అవన్నీ వేసి కాల్చేసి చలి మంటలు పెద్దవాళ్ళు కాల్చుకుంటారు. సో ఇలా ఇన్ని రీజన్స్ ఉన్నాయి. అందుకు భోగి మంటలు వేస్తాం. లోకం చూడు ఎక్కడ ఉండాలి. తెల్లవారి 5 గంటలకంతా దీపం పెట్టకపోతే మా మమ్మీకి అస్సలు రోజంతా స్టార్ట్ అయినట్లే ఉండదండి. పండగ రోజే కాదు, మామూలుగా ఎప్పుడు కూడా అమ్మ తెల్లవారుజామునే ఇట్లా దీపం పెట్టేస్తూ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ పిల్లలకి భోగి పళ్ళు పోయడానికైతే రెడీ చేసేస్తున్నాము. 10 సంవత్సరాల లోపు పిల్లలకి ఎలాంటి నరదృష్టి తగలకుండా సూర్యభగవానుని ఆశీస్సులు ఉండడానికి, వాళ్ళకి ఎలాంటి బాలగ్రహ దోషాలు లేకుండా ఉండడానికి ఇలా భోగిపళ్ళు అయితే పోస్తామండి. ఇక్కడ దీంట్లో రేగు పండ్లు, అక్షింతలు, చెరుగ్గడలు, చాక్లెట్లు, కాయిన్స్, అక్షింతలు ఇవన్నీ వేసి భోగి పండ్లు పిల్లలకి పోసేస్తాము. ఇక్కడ మా కన్నయ్య, మా చెల్లి కొడుకు మా వారిని చూసి భయపడి ఇలా మూసిపెట్టుకుంటున్నాడు, చేతులు మూసిపెట్టుకొని మరీ ఏడుస్తున్నాడు. దానికి మేమంతా నవ్వుతున్నాము. కుడివైపు 3 సార్లు, ఎడమవైపు 3 సార్లు దిగదీసి మనం భోగిపళ్ళు పోసేయాలి. సో ఇలా చేయటం వల్ల నరదిష్టి పిల్లలకి పోతుంది. అండ్ తర్వాత లాస్ట్లో మనం ఎర్రనీళ్ళు దిగదీసేసేయాలి. సో మామూలుగా సంక్రాంతి కొత్తలూరికి బట్టలు పెడతారు కదా, మా డాడీ మాత్రం ప్రతి సంవత్సరం ఇప్పటికి కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారనమాట. నాకు ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఇంట్లో అందరికీ బట్టలు పెట్టేది ఆనవాయితీ డాడీకి. సో దాన్ని అట్లనే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు బట్టలు కూడా పెట్టేస్తారు ఇంట్లో మాకి. కొంచెం ఊరికి జస్ట్ అట్లే కెమెరామ్యాన్ కొంచెం నీట్గా ది కెమెరామ్యాన్. నలుగురికి ఒకేసారి ఇవ్వకూడదు అని చెప్పేసి ఇలా మా మమ్మీ ముగ్గురికి ఒకసారి ఇచ్చి తర్వాత ఒకరికి ఒకసారి ఇస్తుంది. సో 1 ఇయర్ పాప మా మధ్యలో కూర్చుంటుంది, ఇంకొకసారి బాబు అయితే మధ్యలో కూర్చుంటాడు. ఈసారి పాప మధ్యలో కూర్చోంది, బాబు తర్వాత సపరేట్గా స్పెషల్గా వాడు ఒకడే కూర్చుంటాడు అనమాట. ఇలా చేంజ్ చేస్తూ ఉంటుంది. ఇలా చక్కగా కాళ్ళకి పసుపు రాసేసి నాకైతే బట్టలు పెట్టేస్తారు.
బ్లౌజ్ కూడా నీట్గా వర్క్ వేయించేసి రెడీ చేయించేస్తుంది. ఇది నేను లాస్ట్ పండుగ రోజు కట్టుకుంటాను. సో నేను కట్టుకున్నప్పుడు పిక్ కూడా మీకు యాడ్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కావచ్చు, లైట్ పర్పుల్ అండ్ రెడ్ చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది శారీ మాత్రం. నేనైతే ఈసారి కలర్ రైస్ చేసేటప్పుడు చాలా ప్లెయిన్గా చేయాలని అనుకుంటున్నాను. ఈ ఆనియన్స్ని ఫుల్ గోల్డ్ కలర్లో చాలా డార్క్గా ఫ్రై చేసేసి టమాటాలు వేసేసి తర్వాత కొంచెం గరం మసాలా వేసి ఇంకా ఏం వేయదలుచుకోలేదు. ఈ మసాలా హోల్ గరం మసాలా వేసేసిన తర్వాత ఎసురు పోసి రైస్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను చాలా ప్లెయిన్గా. ఎందుకంటే అన్ని మసాలాలు తినేస్తే అసలు ఏది కూడా తినలేమని అనిపించింది నాకైతే. బయట వంటలు చేయడం ఏమో కానీ పాపం మా మమ్మీ పైకి కిందికి తిరగలేక అల్లాడిందనమాట. సో పైనుంచి ప్రతి ఒక్కటి కిందికి తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్ళాలి కదా. సో అదే పెద్ద టాస్క్ అయిపోయింది మా మమ్మీకి అయితే. వంటలన్నీ కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నాం అనమాట. సో మమ్మీ నేను కలిసి. డాడీ సంవత్సరంలో ఒక్క రోజైనా కట్టెల పొయ్యి మీద వండుకుంటే టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు కదా అనేసి ఈ పండుగ రోజు మాత్రం డాడీ కాంప్రమైజ్ అవ్వరనమాట. సో అలసంద వడలు, నాటుకోడి, కలర్ రైసు, మటను ఇవన్నీ కూడా కంపల్సరీ ఇక్కడే చేస్తాము. ఇంకా వేరే ఐటమ్స్ ఏమన్నా ఉంటే రసం అని, వైట్ రైస్ అని ఇవంతా కొంచెం కొంచెం చేస్తాం కదా, అవైతే స్టవ్ మీద పెట్టేస్తాము, పొయ్యి మీద అవి చేయలేమనేసి. సో ఇలా కట్టెల పొయ్యి మీద వండిన అన్ని ఐటమ్స్ చాలా టేస్టీగా ఉంటాయి కదా, నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. రెసిపీస్ అంతా ఫుల్గా పెట్టలేదు, వీడియో లాక్ చేయడం ఎందుకు అనేసి. ఆల్రెడీ మన ఛానల్లోనే ముస్లిం స్టైల్ బిర్యానీస్ కానీ, లేకపోతే మా మమ్మీ చేసిన అరబిక్ రైస్ ఐటమ్స్ కానీ, సో ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి కదా. నేను అందుకే కంప్లీట్ అవి రెసిపీ అయితే షేర్ చేయడం లేదు, ఉన్నాయి కాబట్టి మీకు లింక్ ఇస్తాను. మీకు రెసిపీ కావాలంటే లింక్లో ఒకసారి చెక్ చేయండి. ఈ వంటకి వంట వాళ్ళు ఈ వంటకి వంట వాళ్ళు అన్ని మమ్మీని ఇంత డెలిషియస్గా చేశారంటే వీళ్ళే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వంట మాత్రం సూపర్గా ఉంది. సో ఇంత డెలిషియస్గా చేశారంటే దీనికి అంటే షెఫ్స్ వీళ్ళే. ఇంకా నెక్స్ట్ ఇంకా బొంగులో బిర్యానీ మేమైతే చేస్తాము, దాన్ని కూడా వీళ్ళే వండుతారు. సో ఇంత బాగా వీడియో చేసాము, పెడుతున్నాము. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వంటలు ఏమో చూసేద్దాం. సో నాటుకోడి కాంబినేషన్ వడలు కూడా ఉన్నాయి. ఇది కలర్ రైస్ చాలా ప్లెయిన్గా, ఎలాంటి మసాలాలు లేకుండా ప్లెయిన్గా చేస్తుండేది. అండ్ అది మటన్ కర్రీ లేత మాంసం. సో చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇవి అలసంద వడలు, సంక్రాంతి అంటేనే స్పెషల్ అలసంద వడలు, అరిసెలు నెయ్యి పూసుకొని తింటే సూపర్ ఉంటుంది. అండ్ ఇవే కజ్జికాయలు, సో బెల్లంవి చక్కెరవి 2 కజ్జికాయలు, ఇవి మురుకులు చాలా బాగున్నాయి. ఇన్ని ఐటమ్స్ చేసి ఎవరి గిన్నెలో వాళ్ళు తింటే ఏం బాగుంటుందండి. సో ఇలా కలిసి తింటే దాంట్లో ఉండే ఆనందం దేంట్లో ఉంటుంది చెప్పండి. సో మాకైతే ఇది వీడియో కోసం షో ఆఫ్ కాదండి, మేము ఎప్పుడు కూడా ఇలాగే తింటాం. అండ్ నేనైతే ప్రతిసారి ఎప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానో అప్పుడు ప్రతిసారి కూడా నేను మా డాడీతో కలిసి ఒకే గిన్నెలో తింటానన్నమాట. సో ఒకరికొకరు ఫస్ట్ తినిపించుకున్న తర్వాతే తింటాము, ఇది నాకు అలవాటు. సో మేము ఇలా తింటాము. అండ్ ఈసారి అందరం ఇలా పండుగ రోజు కదా, సో ఇలా అందరం కూర్చునేసి తింటున్నాము. పిల్లలకి కూడా బంధుత్వాల విలువలు తెలియాలి కదా, మనం అలాగే పిల్లల్ని పెంచుకోవాలి. సో వీళ్ళు కూడా చాలా బంధాలకి విలువ ఇస్తారు. నేను అలాగే అయితే వీళ్ళని పెంచుకుంటున్నాను. లాస్ట్కి రాయచోటిలో ఈ కుప్ప కాల్చేది ఉంటుంది. సో దీన్ని మీకు నేను చూపించేస్తాను, చాలా బాగుంటుంది. అండ్ కుప్ప చిన్నదైన జనాలు చాలామంది ఉంటారు. అండ్ చక్కగా దాన్ని కూడా ఒకసారి చూసేద్దాము ఎలా చేస్తున్నారు ఏంటి అంటే.
మనం ఒక 3 కుప్పలైనా చూస్తే మంచిదంట. ఈ కుప్పలో గుమ్మడికాయలు కానీ టెంకాయలు కానీ వేసేస్తారు. సో ఇక్కడైతే మేము 2 కుప్పల్ని ఒకేసారి చూసామన్నమాట. సో 2 సైడ్స్ ఫస్ట్ ఒకటి సెకండ్ ఒకటి అంటించేశారు. సో ఈసారి 2 చూసేసాము. ఏం మమ్మీ ప్యాకింగ్లన్నీ భద్రంగా చేసేస్తాను. నిమ్మకాయ ఉంటాయ, పెద్ద సైజు నిమ్మకాయలు ఉంటాయి, గజ నిమ్మకాయలు కూడా అంటారు అవి. ఓకే, పండు మిరపకాయ ఇది ఇంకా ఊరాల, ఇది ఊరేసింది. ఓకే, ఇవన్నీ ఏంటి ఉమా? అవి వచ్చేసి అతిరసాలు, కజ్జికాయలు, అతిరసాలు కజ్జికాయలు, మురుకులు. ఇవి స్వీట్లు. అది ఓపెన్ చేశాను, ఏమేమి పెట్టిందో. ఈ డబ్బాలండి కవర్లోకి వేసి ఉండొచ్చు కదా. ఈ డబ్బాలన్నీ నేను ఎట్లా ఎత్తుకోబోతున్నాను? ఏం కాదు, కార్లో పెట్టుకోవడం. కజ్జికాయలు, దేవుడా ఎవరమ్మా ఇది తినేది? అత్రసలు భలే మెత్తకొచ్చినాయి కదా ఈసారి. మళ్ళా స్వీట్లు ఎందుకు పెట్టినావు? పిల్లలు తింటామా? అవి చాలు కదా, అతిరస కజ్జికాయలు మురుకులు, మళ్ళా స్వీట్లు కూడా తెప్పించాలనా? లేదంతా ఇంతకు ముందు పంపించిన నెల్లికాయ ఊరిగాయ, మామిడికాయ ఊరిగాయ అవి ఇంకా అయిపోలే. ఇప్పుడు మళ్ళా నువ్వు పండుమిరపకాయ ఇప్పుడే కదా సన్ని ఫ్రెష్గా పెట్టిండేది, అందుకే ఘాటు ఫుల్ పండుమిరపకాయ. ఊరాల ఊరితే నూనె అంతా కొంచెం తేలుతుంది. ఇదే ఊరల్లా ఊరిన తర్వాత మంచిగా ఉంటుంది. మంచిగా మంచిగా వేసుకుని తినచ్చు. కాసింత నెయ్యి వేసుకుంటే. టైం 9, అందరు పడుకున్న టైంలో నువ్వు మాత్రం ప్యాకింగ్ చేసుకుంటా కూర్చున్నావు. బయలుదేరాలన్నారు కదమ్మా. ఇంకేం చేద్దాం, ఈరోజు శుక్రవారం వచ్చేసింది కదా, అర్ధరాత్రి నుంచి బయలుదేరేస్తే పొద్దున్నకి బయలుదేరుతానులే, పొద్దున్నే ప్యాక్ చేద్దాం అనుకున్నా. డబ్బాలు డైరెక్ట్గా స్టోర్ చేస్తున్నానికే డబ్బాలతో పాటే పెట్టేసినావు. ఈ డబ్బాలని ఎత్తుకొని పోవాలి. సంవత్సరం అట్లనే పెడతా అంటే. ఆ డ్రెస్సులు తీసుకున్నావు కదా, డ్రెస్సులు కూడా పెట్టేసినావా బ్యాగ్లో? లేదు. ఇంకా ఏంటో తెస్తానే ఉండవు కదమ్మా. ఇది వచ్చి బోటిమ్మా, ఇది మటను. ఓ ఏమ్మా, మీ కవర్లలో దోశ పిండి మళ్ళా వేయడప్పుడు ఇమ్మా. ఈ డ్రెస్సులు చీరలు తీసుకోవచ్చు డ్రెస్సుల్లో. ఓకే, స్వీట్స్ బ్యాగ్లో వద్దుమా, స్వీట్స్ పక్కనే ఇంకేదన్నా కవర్ ఏమన్నా ఉంటే కవర్లో పెట్టు. చూసారు కదండి అమ్మ ప్రేమ. మనం ఎంత పెద్దవాళ్ళైనా కూడా మన పేరెంట్స్కి మనం ఎప్పుడూ చిన్న పిల్లలమే. ఇలా వచ్చిన ప్రతిసారి అది ఇది అని ప్యాక్ చేస్తూనే ఉంటుందన్నమాట మా మమ్మీ అయితే. కూర్చోబెట్టి పక్కన కూర్చోబెట్టి ఎన్నో జ్ఞాపకాలు, ప్రేమలు, అనుభూతుల్ని నా వెంట తీసుకొని వచ్చేస్తున్నాను అనమాట. మా సంక్రాంతి చాలా సంతోషంగా జరిగింది. మీరు ఎలా చేసుకున్నారు, మీ అనుభూతులు ఏంటి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సంవత్సరం అంతా ఎదురు చూసే ఈ పండుగ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్లు అనిపిస్తోంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ నా వీడియో మీకు నచ్చిందా? నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మా గోల్కి దగ్గరలో ఉన్నాము. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.